నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. ఈ మధ్య కాలంలో అనేక అవసరాలతో ఎలాగైనా సరే ఒక మనిషిని వాడేసుకోవాలా అని, లేదు ఎలాగైనా సరే మన మనిషి మన మాట వినట్లేదనో, మన గ్రిప్లో లేదనో, మనతో లేదనో, లేదు ఇంకొకరి జతలో ఇంకొకరితో బాగుండారని చాలామంది పెట్టడం మందులని, మరుగు మందులని, కడుపుకి పెట్టామని, లేక తలకు పెట్టినాము అని, ఒంటికి పెట్టినాము అని, ఇంకా ఏదేదో చేస్తూ ఇల్లు ఎక్కడ పడితే అక్కడ ఎవరో ఒకరు వైద్యుడు దొరికితే వాళ్ళకి ఫోన్ చేయడం, అడగడం, తీసుకోవడం, పెట్టేయడం, ఈ విధంగా చాలా రకాలుగా మందులు పెడుతున్నారు. సరే, ఒకవేళ భార్యాభర్తల లేదు వీళ్ళ సంసారం పాడైపోయి కాపాడుకోవడానికి పెట్టినా ఒక రకంగా మంచిదే. అలా కాకుండా చాలామంది ఏంటంటే పక్కింటోని పెళ్ళాము, ఎదురింటోని పెళ్ళాము, ఏముందో కూతురు బాగుంది, కాలేజ్ బిడ్డ బాగుంది, ఆంటీ బాగుంది, మేడం బాగుంది అని ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా మందులు పెట్టి వాళ్ళని వాడేసుకోవడము, లేక వాళ్ళతో డబ్బులు పెరుక్కోవడము, లేక వీని అవసరాలు ఏముందో తీర్పుకోవడము, వీని మాట వినేలాగానే ఇతనితో ఉంచేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటారు. ఇది కొంతకాలం అవంగా మందులు లోపలే ఉండే దానివల్ల ఏంటంటే శరీరంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా బుద్ధిశక్తి తగ్గిపోతుంది, మతిమరుపు రావడము, మొంకు మూసుకుపోవడము, జనాలతో కలవకుండా ఒంటరిగా ఉండిపోవడము, ఈ ఎన్నో రకాల సమస్యలు. ఫోన్ చూసుకొని ఇంట్లోనే ఉండేది, ఎవరైనా ఏదైనా పని చెప్తే చేయలేరు, ఏదైనా చెప్పకపోతే వాళ్ళనే తిట్టేది, ఎప్పుడు మబ్బులో సపరేట్గా ఉండాలనుకోవడం, అనేక రకాల ఇబ్బందులు అనేవి వస్తాయి. ఒకవేళ ఈ మందు మీకు ఉందా లేదా లక్షణాలు కాకుండా కన్ఫామ్గా చెక్ చేసుకునేది ఎలా అంటే, మీరు మునగాకు పెరుక్కోవచ్చి ఇలా పులిమి రసం పిండుకొని చేతుల్లో చూసుకున్నారంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అది గడ్డి కట్టుకుంటుంది. గడ్డి కడితే ముందు ఉన్నట్టు. ఒకవేళ గడ్డి కట్టి ఆ ప్లేస్ నల్లగా అయింది అంటే చాలా పాతదయ్యింది, మీకు ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇది కూడా కాదు, ఇంకా 100% తెలుసుకోవాలంటే ఒక కొబ్బరి చిప్ తీసుకొని అందులోకి ఉలవలు వేసి పోసి వదిలేయండి. నైట్ సాయంత్రం వేశారంటే మార్నింగ్ పోయి చూడండి, ఖచ్చితంగా మీకు అది నల్లబడి ఉంటాయి. నల్లబడింటే మందు ఉంది. ఒకవేళ అది నల్లబడలేదా, అస్సలు మీకు మందు లేదు, లక్షణాలు అవే ఉన్నాయి, నాకు మందు లేదంటే అది గ్యాస్ట్రిక్ కానీ లేక మలబద్ధకం కానీ అయి ఉంటుంది. దానికోసము చూసుకుంటే ఇది సరిపోతుంది. ఒకవేళ ఇలా నల్లబడింది ఏం చేయాలంటే, ఈ మధ్య కాలంలో లేదు ముందు కూడా కానీ అందరూ కడుపుకు పెడతారు అనేది చాలా మందికి తెలుసు. అలా కాకుండా నెత్తికి పెట్టే ఉన్నాయి, మీ బట్టలకు పూసే ఉన్నాయి, మీరు వేసే చెప్పులకు పూసే ఉన్నాయి, మీరు ఎక్కడ పారాడితే అక్కడ చెల్లేది ఉన్నాయి, మీ తలమించలేదు, మీరు తొక్కే జగలో చెల్లే అన్ని రకాల మందులు ఉన్నాయి. ఒకవేళ ఇలా బయట పెట్టిండే మందులు పోవాలా, ఏ విధంగా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, దీనికి నేను చెప్తాను. ఇది రేల చెట్టు ఆకులండి, ఇది 21 ఆకు తెచ్చుకోండి. అదేవిధంగా ఇది మునగాకు, ఈ మునుగుమాను చెక్క ఒక అరిచేయడము మునుగుమాను చెక్క. ఇక్కడ చూడండి, ఇది బిల్లుపత్రం. ఈ బిల్లుపత్ర ఆకులు 3 ఉంటాయి. ఇలాంటిది 21 దళాలు తెచ్చుకోండి. అదేవిధంగా ఇది ఊడుగుమానండి, ఈ ఊడుగుమాన్ చెక్క కూడా ఒక అరచేయి వేయడము తెచ్చి అక్కడ దంచేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది మేకమైనాకు, ఈ మేకమైనాకు ఆకులు ఒక 21, వేరు ఒక 4-5 వేరు లోపలిది తెచ్చి బాగా జజ్జికొట్టి లే మిక్సీ పట్టుకొని అందులో కలిపి పెట్టుకోండి. అదేవిధంగా మనకు ఇది నిమ్మ చెట్టు ఆకులు, ఈ నిమ్మ చెట్టు ఆకులు 21. ఇక్కడ చూడండి, ఇది వచ్చి గుంటు కలగరాకు, మనం భృంగరాజా అని పిలువబడుతుంది, ఇది గుంటు కలగరాకు. ఇది ఒక బాగా పిడకడంత ఆకు తెచ్చి ఇది కూడా మిక్సీ పట్టి అక్కడ వేసుకోండి. ఇవన్నీ ఏ రోజు తేవాలి, ఎప్పుడు చేయాలంటే ముందుగానే ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి అన్నీ చూసుకొని ఒక్క ఆదివారం రోజు పొద్దున్నే లేయాలి, టకటకనిపోయి అన్ని చెట్లు తొడుకు వచ్చేయాలి, బాగా ఎండు పుట్టేకి ముందే వచ్చేయాలి. తెచ్చి పేస్ట్ చేసుకొని ఇవన్నీ ఒక రాగి పాత్రలో లేక మట్టి కుండలో లేదా ఒక ఇనుప బాండ్లీలో వేసి ఇందులోకి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఈ 2 నూనెలు లేదా ఏదైనా ఒకటి కానీ వేసుకొని కాంచుతూ రావాలి. ఈ ఒక సగం కాగింది అన్నప్పుడు దీంట్లోకి ఇక్కడ చూడండి, ఇది కర్పూర్ శిలాజిత్ భస్మం. ఈ కర్పూర్ శిలాజిత్ భస్మం ఇది ఇంకా నేను పౌడర్ చేయలేదు, బాగా భస్మం అయిపోయింది బాగా.
పుట్టుమేసి శుద్ధి చేసి పెట్టిన భస్మం. ఈ భస్మాన్ని ఒక 40 గ్రాములు ఇందులో పోయండి. నూనె ఎంత తీసుకోవాలంటే అదొక 200, ఇదొక 200, 400 తైలం, ఇంకా తక్కువైనా పర్లేదు. ఒక 40 గ్రాములు ఈ పౌడర్ అందులో వేసేసి సన్న మంటలో అంతా మ్యాక్సిమం మీకు ఇది ఒక 7-8కి అంతా 9కి అంతా కంప్లీట్ అయిపోవాలి. బాగా కాంచేసుకొని దీన్ని తీసి భద్రంగా పెట్టుకొని రోజు తలకు అప్లై చేసి ఫుల్ బాడీకి అంతా కూడా అప్లై చేసి ఒక 3 గంటలు ఆగి నిమ్మకాయతో బాగా తల రుద్ది స్నానం చేస్తూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఒంట్లో తల్లో బయట ఎక్కడ ఉండే మందైనా కంప్లీట్గా పోతుంది. ఇది పైనకు ఉండేది. ఇంకా కడుపులోకి ఉండేవి ఆల్రెడీ చెప్పిండాను, కడుపులో ఉండేది ఎలా పోవాలనేది ఆ విధంగా చూసి చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోలేని పక్షం నాకు కాల్ చేస్తే కడుపులో ఉన్న, బ్లడ్లో ఉన్న, బాడీలో ఉన్న చాలామందికి మలకలు వచ్చినాయి, ఎంటికలు పడుతుంది, ఎంటికలు వస్తున్నాయి అన్నోళ్ళకి కూడా సరే, అది ఎంత స్టేజ్లో అయినా ఉన్ని, ఎంత కాలంలో అయినా ఉన్ని, మీరు అన్ని చోట్ల పోయి కక్కించుకొని వచ్చి పోలేదన్నా సరే మన దగ్గర కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. అవసరమైతే మీరు ఫోన్ చేసి మాట్లాడి మీ సమస్య తెలియజేస్తే కొరియర్ ద్వారా కూడా నేను పంపిస్తాను, లేదు మీరైనా వచ్చిపోవచ్చు అని తెలియజేస్తూ, ఇలాంటి సమస్యలు ఎవరికి ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని తెలియజేస్తూ ఇతకు ముగిస్తా ఉన్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.